నమస్తే. బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టివే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను చక్కర్ల ఝాన్సీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు కూడా ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. పుట్టింటి పట్టుచీరని గెలిచేసుకోండి. మరి చూద్దామా ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో. హలో హలో నమస్తే అండి, మీ పేరు? హలో పుట్టింటి పట్టుచీరండి. అవునండి అవునండి, నమస్కారం. మీ పేరు? నా పేరు భవానీ అండి. భవానీ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుండి అండి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ నండి. ఓకే, కంగారు పడకండి, కూల్. పుట్టింటి పట్టుచీరకే చేశారు. అవునండి. లంచ్ అయిందా? అయిందండి. ఏం వండారు, ఏం తిన్నారు ఇవాళ? ఈరోజు వంకాయ ఫ్రై అండి. ఓకే, తినేసారా? ఏంటండి? తినేసారా? తినేసానండి. ఓకే ఓకే, ఇది ఫస్ట్ టైమా కాల్ కనెక్ట్ అవ్వడం? బిఫోర్ కూడా మాట్లాడారా? లేదు, ఇదే ఫస్ట్ టైం అండి. అందుకే కంగారుగా ఉంది నాకు. ఏం పర్లేదు ఏం కంగారేం లేదు. మరి ఫస్ట్ టైం అంటున్నారు. రెగ్యులర్ గా మా షో చూస్తూ ఉంటారు కాబట్టి మరి మా కోసం చిట్కా చెప్తారా, పాట పాడతారా? పాట పాడతానండి. పాట పాడతారా? పాడేయండి. నేను ఓల్డ్ సాంగ్ పాడతాను. పాడేయండి. ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది, అందా చందాల వన్నెలాడి ఎంతో బాగుంది. ఓహో బస్తీ దొరసాని అందమైన కురులను దూవి పూల దండ ముడిచింది, పూలదండతో పాటు మూతి కూడా ముడిచింది. ఎంతో చక్కగా ఉంటుంది, అయినా ఎంతో బాగుంది, అంద చందాల వన్నెలాడి ఎంతో బాగుంది. ఓహో బస్తీ దొరసాని. చాలా బాగా పాడారండి. ఫస్ట్ కాలర్. మళ్ళీ నేను కూడా చాలా రోజుల తర్వాత చేస్తున్నాను, నాకు కూడా బూస్టప్ ఇచ్చారు మీరు. అవునా? థ్యాంక్ యూ అండి. రైట్, మరి ఆలస్యం చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. ఓకేనండి. సరే. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు? బాగా ఆలోచించి చెప్పాలి. 20 సెకండ్స్ టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు? ఎవరై ఉంటారు? థింక్ చేయండి. తెలియటం లేదండి, క్లూ ఇస్తారేమైనా? క్లూ అంటే ఒక 3 పదాలు ఉంటాయి. 3 పదాల? అక్షరాలు కాదు, 3 పదాల వర్డ్ అన్నమాట. పెద్ద నేమ్ తనది. ఆలోచించండి, లాస్ట్ 5 సెకండ్స్ మాత్రమే మిగులుంది. అయ్యో, గుర్తు రావట్లేదండి, తెలియదు నాకు. 2 1 0 బట్ టైం అప్ అండి. సో సారీ. ఏం పర్లేదు, ఫస్ట్ టైం కాల్ చేశా అన్నారు, మంచిగా పాట పాడారు. నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేయండి, విన్ అవ్వడానికి కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరి చూద్దామా నెక్స్ట్ కాల్ ఎవరో. హాయ్ అండి. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనంతపూర్ అండి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. లంచ్ అయిందా? అయిందండి. ఓకే, మరి ఏం చేస్తూ సంక్రాంతి ఎలా జరుపుకున్నారు? బాగా జరుపుకున్నానండి. వచ్చేసారా ఊరు నుంచి? ఇక్కడే ఉన్నారా లేకపోతే? మా ఊరు ఇదేనండి, అనంతపూరే. వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యారా? ఆ. ఓకే ఓకే, మరి మా కోసం ఏం చేస్తారు? ఒక పాట పాడతారా లేకపోతే చిట్కా చెప్తారా? బియ్యం పిండి, శనగ పిండి, లెమన్ జ్యూస్ కలుపుకొని ఫేస్ పట్టించుకుంటే ఫేస్ కొంచెం గ్లో వస్తుంది. బియ్యం పిండి, శనగపిండి, కాస్తంత నిమ్మరసం కలిపి ఫేస్కి అప్లై చేసుకుంటే ఫేస్ గ్లో వస్తుంది అంటారు, అంతేనా? అంతేనండి. మీరు చిట్కా ట్రై చేశారా? చేశానండి. ఓకే, మరి మా షోని రెగ్యులర్గా ఫాలో అవుతుంటారా? ఫాలో అవుతామండి. ఓకే అండి, మా చక్కటి చిట్కా చెప్పారు. మరి లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. ఓకే అండి, కొంచెం ఈజీగా అడగండి. సరే, ఈజీగానే అడుగుతాను, ఓకేనా? ఓకే అండి. అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మహిళ ఎవరు?
అంతరిక్షంలో. అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మహిళ ఎవరు? ఆల్రెడీ మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది, బాగా ఆలోచించి ఆన్సర్ చేయండి. ఎవరై ఉంటారు? మొట్టమొదటిగా ఎవరు వెళ్ళారు? ఆ మహిళ పేరేంటి? కొంచెం క్లూ ఇస్తారండి? కొంచెం క్లూ అంటే బిగ్ నేమే, మన తెలుగు వాళ్ళైతే కాదు. వాలంటీర్. కరెక్ట్గా లాస్ట్ 7-6 సెకండ్స్ ఉంది, ఆలోచించి చెప్తే లాక్ చేసేస్తా. వాలంటీర్ అండి. ఫుల్ నేమ్ చెప్పాలి, ఫుల్. వాలంటీర్ టెలిస్కోప్. షోరా? షూర్ అండి. చలో, బట్ ఎనీవేస్ మీ వాళ్ళు హెల్ప్ చేశారు, మీదే కాబట్టి విన్ అయ్యారండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. రైట్, ఎనీవేస్ ఆల్రెడీ ఒక విన్నర్ అయిపోయారు. మరి చూద్దాం నెక్స్ట్ కాలర్స్లో అసలు విన్నర్ అవుతారా లేదా, మళ్ళీ లక్కీ డ్రా తీయాల్సి వస్తుందా ఏంటి అని చెప్పేసి చూద్దాం. కాలర్తో మాట్లాడేద్దాం. హాయ్ అండి. హలో. హలో, హాయ్ అండి, మీ పేరు? నా పేరు సువర్చల్ అండి. సువర్చల? అవునండి. అబ్బా, చాలా చాలా డిఫరెంట్ గా ఉంది పేరు. మీకు నచ్చిందా అసలు? ఏ మీకు అంటే డిఫరెంట్ గా ఉంది కదా, పురాణాలకి సంబంధించి. ఏమనిపించింది మీకు పెద్ద అయ్యాక? హనుమంతుని భార్య పేరు అదని అంటారు. అచ్చా 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 అచ్చా, నైస్ నైస్ అండి. మరి కాల్ కలిసింది, ఇది ఫస్ట్ టైం కాల్ కలవడమా, బిఫోర్ కూడా కలిసిందా? అవునండి, ఫస్ట్ టైం. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, ఇప్పుడు కలిసింది. నైస్ నైస్ అండి, చాలా సంతోషం. అందరు న్యూ కాలర్స్ వస్తున్నారు. బిఫోర్ చాలా మంది కలిసిన వాళ్ళకే కలిసేది, బట్ ఇప్పుడు కొత్త వాళ్ళకి కూడా కలుస్తుంది. హ్యాపీ. మరి లంచ్ అయిందా? లంచ్ అయిందండి. ఏం తిన్నారు ఇవాళ? కాకరకాయ ఫ్రై, టమోటా పప్పు. ఓకే, మరి టైం దొరుకుతున్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు కాలక్షేపానికి? ఎక్కువగా టీవీ చూస్తుంటామండి. కొంచెం పెద్ద ఏజ్ నాకు. ఓకే, టీవీ ఎక్కువ చూస్తుంటాం, అంతేతం. ఇది కొంచెం బయటకు వెళ్ళి రావడం గుళ్ళకి, గోపురాలకి. ఓకే, టీవీ అంటే న్యూసే చూస్తారా, లేకపోతే మన సినిమాలు కానీ, పాత సినిమాలు చాలా కానీ? చూస్తానండి. దీంట్లో ఇప్పుడు గుర్తుంచుకున్నాను, చెప్పాలంటే నేను ఇప్పుడు గుర్తుకు రావట్లేదండి. తర్వాత ప్రోగ్రామ్ ఉంది, 2 నుంచి 2:30కి మార్చారు కదా మీరు. అర్థం కాల. ఇది వరకు ప్రోగ్రామ్ కొన్ని రీల్స్ అవి కూడా చూస్తాను. దీంట్లో వార్త న్యూస్ ఎక్కువ చూస్తాను, డాక్టర్ సలహాలు చూస్తాను. డాక్టర్. ఓకే ఓకే, నైస్ నైస్. డాక్టర్ సలహాలు అవన్నీ బాగా చూస్తారైతే? బాగా చూస్తామండి, ఎక్కువ అది. ఓకే, మరి మరి మా కోసం ఏదైనా చిట్కా చెప్తారా, పాట పాడతారా, ఏం చేస్తారు? చిట్కా చెప్తానండి, చెప్పండి. మనకు చుండ్రు పోవాలంటే వేప నూనెలో కొంచెం పసుపు కలిపి, నిమ్మరసం 1 స్పూన్ వేసి 3 బాగా కలిపి పూసుకుంటే తలస్నానం 1 అరగంట తర్వాత చేస్తే చుండ్రు పోతుందండి. వేప రసంలో కాస్తంత పసుపు, వేప నూనె, వేప ఆయిల్, వేప నూనెలో కాస్తంత నిమ్మరసం, కాస్తంత పసుపు వేసి తలకు పట్టించుకుంటే చుండ్రు సమస్య తగ్గుతుందా? తగ్గుతుందండి. వారానికి ఒకసారి అలా చేస్తే సరిపోతుందా? వారానికి 2 టైమ్స్ అయినా చేయొచ్చు, 1 టైం అయినా చేయొచ్చు, మనం వీలుని బట్టి. ఓకే, మీరు ఎప్పుడైనా వాడారా, మీరు కానీ మీ చుట్టాలు కానీ? వాడుతున్నానండి, ప్రస్తుతానికి వాడుతున్నాను. నైస్ నైస్, అయితే బాగానే పనిచేస్తుండొచ్చు. రైట్, మరి చక్కటి చిట్కా చెప్పారు. ఆలస్యం చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. మీరు క్వశ్చన్ కొంచెం మీరు 20 నుంచి 30 సెకండ్స్ మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నానండి. మేము ఎప్పటి నుంచో ఇది కలిస్తే చూద్దామని. అవునా, నేను మా టీంతో ఒకసారి నేను చెప్తానండి. మరి పాపం వాళ్ళు అందరూ అంటే ప్రేక్షకులు అందరూ తొందరగా చెప్పేంతలోనే టైం అయిపోతుందని ఒకటి. సరే సరే, ఏం పర్లేదు. ఇంకొకటి ఆప్షన్స్ కూడా ఇస్తే బాగుంటుందని మనవి. సరే అండి, మీరు చెప్పిన ఈ 2 సలహాలని నేను ఒకసారి మా టీంతో చెప్తాను, ఏ మేరకు అవుతుందో చూద్దాం. సరేనా? థ్యాంక్ యూ అండి. సరే, ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగేస్తా, ఆన్సర్ చేయాలి మరి. ఓకే ఓకే. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో గిర్ నేషనల్ పార్క్ ఉంది? క్లూ ఇవ్వాలండి, ఇలాంటివి కొంచెం. మన ఇండియాలోనే కదా, భారతదేశంలో రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో గిర్ నేషనల్ పార్క్ ఉంది? గిర్ నేషనల్ పార్క్ గిర్ నేషనల్ పార్క్ బెంగళూరులోనే ఉంది. షోరా? షూర్ అండి. షోర్ అంటే ఒకసారి మార్చుకునే అవకాశం ఇస్తాను, మార్చుకుంటా అంటే మార్చుకోండి. ఇంకా మీకు 10 సెకండ్స్ టైం ఉంది. బెంగళూరే పక్క. అసలు మార్చుకోరా? ఏండి? అసలు మార్చుకోరా? బెంగళూరే లాక్ చేయనా? షోరా? బెంగళూరులోనే ఉందండి.
సరే, నేను ఎన్నిసార్లు చెప్పినా బెంగళూరే అంటున్నారు. మార్చుకోమన్నా మార్చుకోవట్లేదు. టైం అవ్వస్తుంది, చూద్దాం మరి బెంగళూరా కాదా. టైమ్ అప్, బట్ బెంగళూరు రాంగ్ ఆన్సర్ అండి. సో సారీ. బెటర్ లైక్ నెక్స్ట్ టైం చేసినప్పుడు మాత్రం కరెక్ట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరి చూద్దామా నెక్స్ట్ కాల్ ఎవరు. హాయ్ అండి. హలో 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 హాయ్ అండి, మీ పేరు? హలో, నా పేరు అనురాధ అండి. అనురాధ గారు, మీ పాత కాలరేనా, కొత్త అనురాధ గారా? కొత్తది ఇవాళ ఫస్ట్ టైం కలిసినారు. ఓకే, సంతోషం. అనురాధ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, మరి లంచ్ అయిందా? అయిందండి, ఇప్పుడు అయింది. ఏం చేశారు ఇవాళ? దొండకాయ కూర, సాంబార్ అండి. ఓకే, మరి మీరు వండే వంటల్లో అద్భుతంగా చేస్తారు అని చెప్పి ఇంట్లో అందరు మెచ్చుకునే కర్రీ ఏది? అన్ని చేస్తాను, అన్ని తింటారు బాగానే. అన్ని చేస్తారు, అన్ని తింటారు, అన్నిటిని మెచ్చుకుంటారా? సరే అండి, మరి టైం దొరికినప్పుడు కాలక్షేపానికి ఏం చేస్తూ ఉంటారు? అప్పుడప్పుడు ఇలా టీవీ షోస్ ఉంటే ఫోన్ చేస్తూ ఉంటాను. ఎలా ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు? చూస్తూ ఉంటాను. ఇలా ఇంట్లో పనులు సరిపోతాయి. ఓకే, మరి బీఆర్కే న్యూస్ కూడా ఫాలో అవుతుంటారా? ఫాలో అవుతుంటాను. ఓకే, ఏ ప్రోగ్రామ్ నచ్చుతుంది మీకు బీఆర్కేలో? మెయిన్ ఈ ప్రోగ్రామ్ చూస్తాను, న్యూస్ చూస్తాను. వంచిక ప్రోగ్రామ్ వస్తుంది కదండి, విత్ వంచిక ప్రోగ్రామ్ వస్తుంది కదా ఒకటి. ఓకే ఓకే, వర్షిక గారిది. ఓకే, అది చూస్తాను, అది బాగుంటుంది ఆ ప్రోగ్రామ్. ఓకే ఓకే, వర్షిక టాక్స్, పుట్టింటి పట్టు చీర, న్యూస్ చూస్తూ ఉంటారు, అంతేనా? అంతేనండి. సరే, మా చక్కగా మాట్లాడుతున్నారు. ఏదైనా చిట్కా కానీ పాట కానీ పాడతారా? నెక్స్ట్ టైం కలిసినప్పుడు చెప్తాను మేడం. ఫస్ట్ టైం కదా, కలుస్తుంది అనుకోలేదు అసలు. ఏం పర్లేదులే, చక్కగా మాట్లాడారు, సంతోషం. నెక్స్ట్ టైం మాత్రం ఒక మంచి చిట్కా కానీ లేదా పాటతో ప్రిపేర్డ్గా ఉండాలి. ఓకేనా? తప్పకుండా. సరే, మరి లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. కొంచెం క్లూ ఇవ్వాలండి, టైం చాలా తక్కువ ఉంటుంది కదా. సరే, ఈసారి క్వశ్చన్ కాకుండా మీకు ఒక ఫోటోని, ఒక ఇమేజ్ని స్క్రీన్ పైన వేస్తాం, అందులో ఎవరున్నారో చెప్పాలి. ఓకేనా? క్లూ ఇస్తారా? మీకు మీరు ఒకసారి ఆలోచించండి, ఆ సెకండ్స్ లోపు నేను క్లూ ఇస్తా. సరే సార్. చలో, ఇమేజ్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. చలో, ఇమేజ్ స్క్రీన్ పైన వచ్చింది. మరి ఆ ఇమేజ్లో ఎవరున్నారు? బాగా ఆలోచించి చెప్పండి. రాలేదండి ఇంకా. చూడండి ఒకసారి. రాలేదు. వచ్చిందండి. ఆల్రెడీ మీ టైమర్ కూడా స్టార్ట్ అయిపోయింది. బాగా ఆలోచించి చెప్పండి, ఆ ఇమేజ్లో ఉన్న నటుడు ఎవరు? నటుడా మేడం? నటుడు. కొంచెం క్లూ ఇస్తారా? కొంచెం క్లూ అంటే తెలుగు సినిమాల్లో విలన్ గా నటించారు. తెలుగు సినిమాలో విలన్ గా. ఫస్ట్ అక్షరం చెప్పగలరా కొంచెం? ఫస్ట్ అక్షరం చెప్పేస్తే టపీమని చెప్పేస్తారేమో మీరుగా. తెలుగు వాళ్ళేనా? కాదు. చలో, ఈ లోపే టైం అప్ అయిపోయిందండి. సో సారీ. రివీల్ ది ఇమేజ్ ప్లీజ్. చలో, విజయ్ వర్మ గారండి. నాని సినిమాలో విలన్ గా కూడా నటించారు, హిందీ చిత్రంలో కూడా నటించారు. సో ఎనీవేస్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఫస్ట్ టైం అన్నారు, ఏం పర్లేదు, నెక్స్ట్ టైం కాల్ చేసి వినవడానికి ట్రై చేయండి. ఓకేనా? మరి చూద్దామా నెక్స్ట్ కాల్ ఎవరో. హాయ్ అండి. హాయ్ ఝాన్సీ గారు. ఝాన్సీ గారు అంటే తెలిసిన వారే ఉంటారు. ఎవరండి, మీ పేరేంటి? రాధా అండి. రాధా గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వినుకోండి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. లంచ్ అయిందా? అయిపోయిందండి. ఏం చేశారు ఇవాళ? ఇవాళ సాంబారును చింతకాయ పచ్చడి, బంగాళదుంప వేపుడండి. తినేసారా? అయిపోయింది, తినేసామండి. అబ్బా, మీరు ఫుల్ జోష్ఫుల్ గా ఉన్నారు. మరి అదే జోష్ తో ఒక పాట పాడతారా? అమ్మో, పాటలు రావండి. చిట్కా. సరే, 2 లైన్స్ మీ కోసం పాడతాను. పాడేసేయండి. సిరిమల్లె పువ్వల్లే నవ్వు, ఝాన్సీ చిన్నారి పాపల్లే నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు ఝాన్సీ గారు. నా కోసం పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి రాధా గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ రాధా గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా సినిమా హీరోయిన్ పేరు పెట్టుకున్నారు, అంతే జోష్ఫుల్గా ఉన్నారు. అడిగిన వెంటనే నా కోసం అలా 2 లైన్లు పాట పాడి నాకే డెడికేట్ చేశారు. ఇంతే జోష్ఫుల్గా ఉంటారా ఎప్పుడు లైఫ్లో? ఉంటామండి. మిమ్మల్ని చూడగానే కొంచెం జోష్ వచ్చేస్తుంది. మళ్ళీ పల్లవి గారిని, పద్మ గారు ఒకళ్ళు. ఓకే,
రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు అన్నమాట. మీరు వస్తేనే మాకు బూస్ట్. ఓ సంతోషం అండి, చాలా సంతోషం. నేను కూడా చాలా రోజుల తర్వాత వచ్చాను యాక్చువల్లీ. ఆనందం ఒక మీతో మాట్లాడామని. ఓ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాధా గారు. ఈ లెక్కన అసలు మా పుట్టింటి పట్టుచీర షోని మీరు మిస్ అయ్యేవారైతే. అదే డైలీ చూస్తాం. చాలా సంతోషం, చాలా చాలా స్వీట్గా మాట్లాడారు. మీరు ఖచ్చితంగా ఇలాగే రెగ్యులర్గా మా పుట్టింటి పట్టుచీర షోని ఆదరించాలని కోరుకుంటున్నా. ఓకేనండి. మరి లేచేయకుండా మీకు ఒక క్వశ్చన్ కాకుండా ఒక ఇమేజ్ చూపిస్తాను. ఏమండి సినిమాలు చూడనండి, నాకు అంత తెలియదు. అడగరా? వద్దా? క్వశ్చన్ అడగనా? తెలియదు అసలు నాకు, ఎవరు కూడా చూడను. అస్సలు చూడరా? అసలు చూడవండి సినిమాలు. ఇప్పుడు క్వశ్చన్ అంటే మీకు సరే నేను క్వశ్చనే అడుగుతాను, మరి బాగా ఆలోచించి చెప్పాలి. నేనేమో ఈజీగా ఇమేజ్ ఇద్దాం అనుకుంటే మీరు క్వశ్చన్ అంటున్నారు, మరి మిస్ అయిపోతే నా తప్పు కాదు. పర్లేదులేండి, ఇంకోసారి చేసుకుంటా. ఎందుకంటే సినిమాలు చూడవందుకు. క్వశ్చన్ అయితే ట్రై చేస్తాను. సరే అయితే అడిగేస్తున్నా మరి. అడగండి. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో గిర్ నేషనల్ పార్క్ ఉంది? ఏంటండి? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో గిర్ అనే నేషనల్ పార్క్ ఉంది? గుజరాత్ అండి. షోరా? షూర్ అండి. పక్కా అంటే లాక్ చేస్తా. మీకు ఇంకా 16 సెకండ్స్ టైం ఉంది. అసలు మార్చుకోరా? మార్చుకో. ఒక్కసారి ట్రై చేయండి, ఒకవేళ రాంగ్ అయితే అనవసరంగా మిస్ అయిపోద్దిగా. మార్చుకో. షోరా? పక్కా కరాకండి, అస్సలు మార్చనంటున్నారు. మార్చమండి. ఇంతసేపు చెప్పినా రాధా గారు నా కోసం పాట పాడారు. ఎంత తనకి హెల్ప్ చేద్దామన్నా అస్సలు మార్చుకొని ఉంటుంది. మరి టైం ఏమో అయిపోతుంది, లాస్ట్ 3 సెకండ్సే ఉంది. పక్కా అంటే లాక్ చేసేస్తా ఇక. పక్కా అయితే చలో లాక్ చేసా. టైమ్ అప్. రైట్ ఆన్సర్ రాధా గారు, కంగ్రాచులేషన్స్, విన్ అయ్యారు. చాలో ఈరోజు ఆల్రెడీ 2 విన్నర్స్ అయిపోయారు కాబట్టి వాళ్ళకి లక్కీ డ్రా ఎపిసోడ్ ఎండ్లో తీయాల్సి వస్తుంది. మరి ఈలోపు ఇంకా ఎవరు విన్నర్స్ కాకుండా ఉంటే వాళ్ళిద్దరిలోనే టై అవుతుంది. మళ్ళీ లైన్గా విన్నర్స్ అయ్యారంటే ఇంకా అందరూ అలా స్క్రీన్ ముందు కూర్చొని వెయిట్ చేస్తూ ఉండాలి, నేను విన్ అవుతానని చెప్పేసి. బట్ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ రాధా గారు. మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామా? హాయ్ అండి. హలో అండి ఝాన్సీ గారు. హాయ్ అండి, మీ పేరు? నా పేరు భాను అండి. భాను గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు కోబాల్ట్పేట అండి. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? అవునండి. చాలా రోజులు మిమ్మల్ని చూసి. అవునండి, చాలా రోజుల తర్వాత వచ్చాను. ఎప్పుడు మీ పల్లవి వస్తుంది కదా. అవునవును, మా పల్లవి మా ఝాన్సీ. సరే, మీ పల్లవి మీ ఝాన్సీ. అవును. ఓకే, ఈరోజు లంచ్కి ఏం చేశారు? ఇవాళ పాలకూర పప్పు అండి. తిన్నారా? ఇంకా లేదండి, రింగ్ అయింది. అలా తినబోతున్నాను, రింగ్ అయింది. సరే అయిందా తిందామని ఆగాను. అరే బాపరే, 2:30 క్రాస్ అయిపోయింది. మంచిగా తినేసి మా షోకి రెడీగా ఉండండి రేపటి నుంచి. అంటే 2కి ప్రోగ్రామ్ అనుకొని చేస్తున్నానండి. టైమింగ్ లేదనుకున్నాను. 2:30కి ఎందుకు టీవీ పెట్టేసరికల్లా టైమింగ్ కాస్త మారింది. 2:30కి షిఫ్ట్ అయింది కాబట్టి మీరు 2:30 కల్లా మంచిగా తినేసి అన్నీ సర్దేసుకొని రెడీగా కూర్చోండి. అలాగే తప్పకుండా. చక్కగా మాట్లాడుతున్నారు. మళ్ళీ కాలక్షేపం దొరికినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? కాలక్షేపం అంటే ఇలా మీ ప్రోగ్రామ్ చూస్తుంటానండి. దిల్సే వర్షిక కూడా బాగుంటుంది, అది కూడా చూస్తుంటాను ప్రోగ్రామ్. పెట్టుకొని చూస్తుంటాను. ఎవరి వైపు పక్షపాతం చూపించకుండా చక్కగా చెప్తున్నారు న్యూస్. అందరికి సమన్యాయం చేస్తున్నారా? అవును. మీరు కూడా న్యూస్ చెప్పడం కూడా ఒక పార్టీ వైపు అని కాకుండా చాలా బాగా చెప్తున్నారు. నేను వింటూ ఉన్నాను దాని నుంచి న్యూస్. ఓకే. విశ్లేషణ కూడా బాగుంటుంది. ఓ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు అసలు అందరివి చూస్తూ అందరికి అప్రిసియేషన్ ఇస్తూ మోటివేషన్ ఇస్తూ ఉంటే మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మేము కూడా బూస్టప్ అవుతాం. మీరు మాకు బూస్టప్ ఇస్తున్నారు కదా, ఇట్లా శారీస్ అవి ఇచ్చి మేము కూడా ఇవ్వాలి కదా, మరి అంత అభిమానించాలి కదా బీఆర్కేని. సంతోషం అండి, చాలా సంతోషం. మరి ఒక చిట్కా కానీ పాట కానీ పాడతారా? చిన్న పాట పాడతానండి. పాడండి. నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా, నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా, మల్లెతీగ చందమామ మీలో ఒకరైనా. లిరిక్స్ గుర్తులేవని అందుకని అంతటితో కట్ చేశాను. ఏం పర్లేదండి. ట్రై చేశారు, చాలా సంతోషం. మరి నెక్స్ట్ టైం మాత్రం ఫుల్ లిరిక్స్తో పాడాలా? తప్పకుండా.
చలో అయితే మరి లేట్ చేయకుండా ఒక ఇమేజ్ని స్క్రీన్ పైన ఇచ్చేస్తాం. ఆ ఇమేజ్లో ఎవరున్నారో చెప్పాలి. ఓకేనా? ఇమేజ్ అండి. ఓకేనా? క్వశ్చన్ ఇవ్వచ్చు కదా. ఈజీ ఉంటుంది. క్వశ్చన్సే ప్రతిసారి ఇస్తున్నామని చెప్పేసి మీకోసం స్పెసిఫిక్ గా ఇలా కొన్ని ఇమేజెస్ కొన్ని క్వశ్చన్స్ తీసుకొచ్చాం. సరే, క్లూ ఇచ్చేస్తా. సరేనా? చలో, ఇమేజ్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. చలో, ఇమేజ్ స్క్రీన్ పైన వచ్చింది. ఆ ఇమేజ్ లో ఉన్న నటి ఎవరు? కొంచెం క్లూ ఇవ్వరా అంటే నేను యూట్యూబ్ లో చూస్తున్నానండి. కొంచెం లేట్ అవుతుంది. ఈవిడ వచ్చేసి ఇప్పుడున్న ఇప్పుడు లేదు కానీ ఒక మంచి పాపులర్ సినిమాలో కాజల్ తో పాటు నటించింది. కాజల్ సంఘవీనా? షోరా? ఇంకా రాలేదండి. నేను అనుకుంటున్నాను కాజల్ తో పాటు అంటే సంఘవి అని అనుకుంటున్నాను. అసలు ఈ మధ్య కాలంలో లేదు, ఓల్డ్ సినిమాల్లో ఉంది. మీనా? కాదు, ఇంకా ఈజీగా సింధు మీనా అనుకుంటా. కాదు 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 కాదు, వేరు వేరు వేరు. సంఘవి కాదు, సింధు ఏదో. చలో, టైమ్ అప్ అయిపోయిందండి. సో సారీ, నేను చెప్పబోతూ ఉన్నాను, బట్ ఎనీవేస్ సో సారీ అండి, విన్ అవ్వలేదు. నెక్స్ట్ టైం ట్రై చేయండి. రివీల్ ది ఇమేజ్ ప్లీజ్. రైట్, సింధు తులాని అండి. నేను కాజల్ పక్కన అని చెప్పాను కానీ కళ్యాణ్ రామ్ సినిమాలో కూడా తను నటించింది. సో అదన్నమాట సంగతి. బట్ ఎనీవేస్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చక్కగా మాట్లాడుతున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు. ఇలాగే మీరందరూ మా షోని చూస్తూ ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రైట్, మీ అందరి కోసం అసలు డిసప్పాయింట్ చేయకుండా ఏ రోజు విన్నర్స్ అయిన వాటిని ఆ రోజే లక్కీ డ్రా తీసేస్తున్నామండి, డిలే చేయకుండా. సో ఈ రోజు ఆల్రెడీ 2 విన్నర్స్ అయిపోయారు. మరి ఆ ఇద్దరిట్లో ఎవరు విన్ అయ్యారు అని చెప్పేసి లక్కీ డ్రా తీసేస్తాను. ఈ రోజు విన్నర్స్ ఈ రోజు వచ్చేస్తుంది. మరి విన్నర్ అయిన ఇద్దరు స్క్రీన్ పైన ఉన్నారా, స్క్రీన్ ముందు కూర్చున్నారా, ఎవరు విన్ అయ్యారో చెప్పేస్తా. రాధా గారు విన్ అయ్యారండి ఫ్రమ్ వినుగొండ. కంగ్రాచులేషన్స్ రాధా గారు. రైట్, ఈరోజు విన్ అయిన రాధా గారికి కంగ్రాచులేషన్స్ అండి. విన్ అవ్వని వారు డిసప్పాయింట్ అవ్వకుండా నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్స్లో పుట్టింటి పట్టు చీరకి కాల్ చేసి ఈజీగా మేము అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి పుట్టింటి పట్టు చీరని గెలిచేసుకోండి. చూసారు కదా, బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డతో పుట్టివే కార్యక్రమం స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ హైదరాబాద్. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.